ఒక్క రోడ్డు కాదు, మీరు జగిత్యాల ప్రజలు గెలిపించిన సంజయ్ కుమార్ 50 రోడ్డులు 100 రోడ్లు చేయడమే కాకుండా లోపల 100 మీటర్ల దాకా కూడా కమర్షియల్ చేసి, అంటే లోపలిది కందులని మీరు చూస్తారు కదా. కాంతిభవన్ కావచ్చు, దానికి ఎదురుగా సంధి మనం వైశ్యభవంతికి పోయేది కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి, చిన్న చిన్న బైలైన్స్ ఉంటాయి కదా, అందులో కూడా దుకాణాలు ఉంటాయి. అవన్నీ కూడా 100 మీటర్ల వరకు కమర్షియలే ఉండాలని చెప్పి తీసుకొచ్చాం. ఇది జగిత్యాల పట్టణ ప్రజలకు ముందు తరాల కోసం ఉపయోగపడదు. ఈ 100 ఫీట్లు ఎప్పుడు చేసిండు, కొరుట్ల మెట్పల్లి ఎప్పుడు చేసిండు చెప్పుని. అసలు నేను జగిత్యాల మెట్పల్లి దవాఖాన పెడుతూ జగిత్యాలకు షిఫ్ట్ కావడానికి కారణమే 97లో 100 ఫీట్ల రోడ్ అవ్వదు. ఆడ 100 ఫీట్ల రోడ్ అయితే నువ్వెందుకు వచ్చినావు అంటే, నా కొరుట్ల మెట్పల్లి 2 అక్కల్లో హాస్పిటల్ నడుపుతుంటే నేను 93కెళ్ళి 97 దాకా. నన్ను చుక్కరావు మనవాడు అందుకు, ఎందుకంటే పెద్ద లీడరు ఎంపీ కాబట్టి, ఆయన మనవరాలు చేసుకున్నాను కాబట్టి, మా అమ్మాయిని మేడవాడు కాబట్టి చుక్కరావు మనవాడు అందుకు బ్రహ్మాండమైన దవాఖాన నడుపుతాడు కొరుట్ల మెట్పల్లి. 2 కూలిపోయాడు రోడ్ వైడింగ్లో. జగిత్యాలు ఎందుకు చేయలేదు మరి? ఇంత పెద్ద నాయకులు, ఎమ్మెల్యే గుండ్రి, మాజీ మంత్రి, ఆ తర్వాత రోడ్ల మంత్రి, ఎమ్మెల్యే వాళ్ళ డిలే అయిందంటారు. నేను డిలే చేసి ఇవాళ నేను అయినాక ఏడాది నడదని లోపల ఇంత బ్రహ్మాండమైన ఆటో తీసుకొచ్చిన 50 రోడ్ 100 ఫీట్లు అంటే, అందుకే ఇవాళ విజేత సూపర్ మార్కెట్ కావచ్చు, కొత్త కట్టి రిలయన్స్ బిల్డింగ్ కావచ్చు, హ్యాపీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, అన్నీ కూడా 100 ఫీట్లు లోపలికి జరిగిన మాట. కడుతున్న నిర్మాణాలు చూస్తారు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారు మాట తీసుకున్నా, నేను తప్పకుండా 50 రోడ్ విడప్ చేయిస్తాను. అవే కాదండి, 14 జోన్లు ఈడ బట్టివాడలో వాళ్ళకన్నా పర్మిషన్లు ఉన్నాయా? 21 కంటే ముందు బీకేపీ ఫంక్షన్ హాల్ ముందు ఎవరికైనా పర్మిషన్లు ఉన్నాయా? లెఫ్ట్ సైడ్ మొత్తం ధర్మపురి రోడ్డు ఇండస్ట్రియల్ జోన్ ఉండండి. లెఫ్ట్ సైడ్ ధర్మపురి రోడ్డు మొత్తం కూడా ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది. మీరు కావాలంటే చూసుకున్నారు, పేపర్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ జోన్ ఉండే అక్కడ కూడా ఇల్లు కట్టుకున్నారు. శంకులపల్లిలో పర్మిషన్లు వచ్చినాయా చెప్పండి? కొండల గార్డెన్ ముందంటే ఏం జోన్లు ఉండే? రకరకాలు ఉంటే ప్రతిదీ కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ ఏది ఉందో అది తెచ్చినాం. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి బైపాస్ రోడ్ కూడా పెద్దగా చేద్దామని చూస్తే ఎంత రచ్చ అయిందో మీ అందరికి తెలుసు. కొద్దిగా రాజకీయంగా ప్రజలకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరిగా కొంత కాంట్రవర్సీ ఉన్నది. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది, ఎమ్మెల్యే వచ్చాడు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు జాయిట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పని చేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్పితే వారు నాకు పండుగ కప్పితే నేను కాంగ్రెస్లో చేరేట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దృష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం అదే అడుగుతుంది కదా, మీరు నాకు వివరణకి. ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే, మరి శాలవాప్తి నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలేదు. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను అబ్జెక్షన్ చేయలేదు. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా
చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వండి అదే చెప్తాను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా ఎన్ని మాటలన్నా నోరుదే ఉందయా. నేను ఒక పార్టీ నాయకుడు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు. ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు అట్లా నేను కూడా కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రిగా నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి నాకు కాదు నాకంటే ఏమిటో పర్సనల్ అందరూ అనుకున్నట్టు అంత లేవు పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా. ఆయన ఈనాడు విమర్శించలేదు. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసమే కాదు, జగిత్యాల అభివృద్ధి నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు అందరూ కావచ్చు మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కొడతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వరండా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.